ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే శుక్రవారం. మరి ఈరోజు చక్కగా సరేలేండి, స్టవ్ వెలిగించి అలాగే ఒక కళాయి పెట్టుకున్నాను. ఇది వీటెక్కుతూ ఉంది కదా, మరి ఏం చేస్తానో చెబుతానండి. ఇక్కడ ఐటమ్ అన్నీ పెట్టేసుకున్నాను మీకు చెప్పడం కోసమే. చక్కగా ఒక రకం పొడుం చేస్తానండి. అది మరి ధనియాల కారం లాగా ఉంటుంది. అదే ధనియాల కారం పప్పుల పొడాలు వేసుకుంటాం కదా రైస్లో, అలాగా అన్నిటికి మనం స్పూన్ పొడి వేసుకుని రైస్లో కొంచెం పప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తినొచ్చు. లేదంటే ఈ పొడి రెడీగా ఉంది అనుకోండి, మనం రకరకాల వేపుకుంటాం కదండి. ఆలుగడ్డ వేపుకుంటాం, తర్వాత ఏమో బెండకాయ, దొండకాయ, అలానే మరి శామదుంపలని ఫ్రై చేసుకుంటాం కదా. అలాంటప్పుడు ఈ పొడి ఒక్క 2 చెంచాలు వేసుకోవడం వల్ల మరి రుచి రెట్టింపు అవుతుంది, రైస్లో కలుపుతుంది అనమాట. తినడానికి చాలా బాగుంటుంది. ఇలా చేసుకుని ఉంచుకుంటూ ఉంటానండి. ఇప్పుడైతే అయిపోయింది. ఈరోజైతే శామదుంపలు ఎప్పుడు చేస్తానో చేసే విధానం కూడా నేను వీడియో పెడతాను, చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మరి శామదుంపలు ఎప్పుడు చేస్తాను కాబట్టి అందులో పొడి కావాలి కాబట్టి పొడిని చేస్తున్నాను. ఇంత వేసేను, చేసింది ఉంటే మనకి ఎలా అన్నా ఉపయోగించుకోవచ్చు. కావలసింది చక్కగా ఇప్పుడు చేసేస్తానమాట. అలాగే కందిపప్పు, అలా మినప్పప్పు, అలాగే ధనియాలు ఒక ఎన్నో కాదండి, ఒక చిట్టుకుడు మెంతులు, ఒక 1/2 చెంచా ఆవాలు, అలాగే 2 చెంచాలు జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు రెమ్మలు తీసుకుని చితగొట్టేసుకున్నాను. తగినన్ని ఎండుమిర్చి, మినపప్పు, కందిపప్పు వేస్తున్నానండి. కందిపప్పు మరి ఈ పొడానికి మంచి రుచి వస్తుందన్నమాట, కమ్మదనం ఎక్కువ ఉంటుందన్నమాట. తగినంత నూనె, తగినంత ఉప్పు, కరివేపాకు వేయించేసి పొడి చేసే విధానం మీకు నేను చూపించేస్తాను. మరి ఇప్పుడు చక్కగా కళాయి అయితే వీటెక్కేసింది కదా. చక్కగా ఇప్పుడు ఇందులో పొడుం చేయడానికే కదండి, అందుకును పెద్ద నూనె ఎక్కువ పట్టదు. ఆ నూనె ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే ముద్ద అయిపోతుంది అన్నమాట. నూనె ఎక్కువ వేయకూడదు ఇలాంటి పొడాలు చేసుకున్నప్పుడు. ఇది నాకు పొట్టు మినప్పప్పు మాత్రమే వాడతానండి. చక్కగా ముందు మినప్పప్పు వేసుకోవాలి, ఎందుకంటే మినప్పప్పు మందం గమ్ముని ఇవన్నీ ఎగిపోతాయి, కానీ మినప్పప్పు ఏగదు. మినప్పప్పు ఏగకపోతే పచ్చివాసన వస్తుంది. మినప్పప్పు ఏగితేనే కమ్మదనం రుచి వస్తుంది, లేకపోతే పచ్చివాసన వస్తే తినలేమండి. ఇప్పుడు ఇది ఎగుతూ ఉంది కదా, అలానే ఆవాలు, కొంచెం మెంతులు వల్ల కూరకి మంచి సువాసన వస్తుందండి, మంచి రుచి, అలాగే మంచి ఆరోగ్యం కూడా. చక్కగా మరి ఏగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ పప్పుల పొడి అంటున్నాను కదండి, అలా ధనియాల పొడి అంటారో, కంది పొడి అంటారో, నువ్వు పొడి అంటారో, అలా రకరకాల పొడులు అంటాం కదా. అన్ని ఒక పేరు చెప్పిన అన్నీ వేస్తాం. అలాంటి పొడాలు ఇదే కాకుండా ఏదైనా మన ఇంట్లో ఉంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం అది జిమ్ముకున్నట్లయితే చక్కగా గొప్ప రుచి వస్తుందండి. మరి రైస్లో కలుపు తింటూ ఉంటే బాగుంటుంది అనమాట. ఓన్లీ నంచుకోవటానికే కాకుండా వెల్లుల్లి రెమ్మలు చక్కగా ఇలా వేస్తూ ఉంటాయి కదా. ఎండుమిర్చి కూడా వేసేస్తాను, ఎండుమిర్చి కూడా వేసేసానండి. చక్కగా వేస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడితో కలిసి ఏగాలి అంటే ముందు మినపప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొంతవరకు ఏగింది కదా. ఇప్పుడు ఇటులతో పాటు కలిసిమెలిసి ఏగుతుంది. కందిపప్పు కూడా వేసేస్తున్నానండి. ఈ కందిపప్పు కమ్మదనం ఎక్కువ ఉంటుంది అన్నమాట. మనం ఇలా కూరల్లో అదేనండి ఫ్రైల్లో గిమ్ము కూర్చో అంటున్నాను కదా, రైస్లో కూడా ఒక స్పూను వేసుకుని తింటే మరి చాలా బాగుంటుందండి. అలా చారు పెట్టుకుని పొడి వేసుకుని మరి తినేస్తారన్నమాట. చక్కగా ధనియాలు ఎన్ని వేసుకున్నా మంచిదే, కమ్మగా ఉంటుంది. తర్వాత ఏమోని పైచ్చు ఉండదు, ధనియాలు ఎక్కువ వాడటం వల్ల పైచ్చు అనేది ఉండదండి. అది దొగ్గు కఫం కింద తల తిరిగినట్టు ఉంటుంది కదండి, గుండుల్లో మంట కింద అది కఫం తిరిగితే అలా ఉంటుంది అన్నమాట. అందుకు ధనియాలు అనేది ఎక్కువ వాడకలో ఉంటుంది. మనం కారం చేసుకుంటాం కదా, కారంలో ధనియాలు ఎక్కువ వేసుకుంటాం, కానీ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఎప్పుడు నిత్యం మనకి వంటలో ఉండవలసిందే. అదే గొప్ప ఆరోగ్యం మనకి. అందుకే అంటారండి మరి వంటగదిలోనే ఆరోగ్యం ఉన్నది అని. చక్కగా వేగింది కదండి, ఇంతవరకు వేగింది. ఇంకా వేగాలి కాబట్టి ఇలాగ కరివేపాకు కూడా వేసేస్తే కలిసి వేగిపోతాయి. మరి ఇన్ని రకాలకి పొడి వాడుకోవచ్చు అని చెప్పాను కదా. సాంబార్ పెట్టుకున్నాం అనుకోండి, అందులో కూడా ఈ 2 చెంచాలు కూడా వేసుకుంటే చిక్కదనం వస్తుంది, రెట్టింపు రుచి కూడా వస్తుంది. అలానే మనం పులుసు కూరలు చేసుకుంటాం కదా, ఆ పులుసు కూరలు చేసుకున్నప్పుడు చిక్కగా ఉండాలన్నా, రుచి ఎక్కువగా రావాలన్నా ఒక చెంచా పొడి వేసుకున్నట్లయితే చక్కగా చాలా బాగుంటుందండి. మరి హోటల్లో చేసిన మనం ఎక్కడన్నా చూడండి ఫంక్షన్ల దగ్గర చేసిన చిక్కగా ఉంది, ఇలా ఉంది అనుకుంటాం కదా. అందుకేనండి ఇలాంటి కూడా చేసి వేస్తారన్నమాట. ఇది మంచి ఆరోగ్యమే కదా. ఇలా మనం చేసుకుని ఉంచుకుంటే మనం కూడా
మరి రైస్లోనే వేసుకోవచ్చు, లేదంటే ఇలా వేపుడు వేపుకున్న పులుసులు పెట్టుకున్న సాంబార్ పెట్టుకున్నా కూడా వేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు ఇది ఇలా వేగుతుంది కదా, ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసాను. మనం ఇలా పొడుము చేసుకున్నప్పుడు ఉప్పు కూడా లాస్ట్లో వేస్తే ఉప్పులో ఉన్న చెమ్మ అనేది వేగిపోతుంది కాబట్టి మనకి ఈ పొడుము ఎన్నాళ్ళున్నా పాడవుతుంది అనేది ఉండదు అన్నమాట. తర్వాత మరి ఉప్పు వేస్తాం కదండి, అందుకు చూసుకుని వేసుకోవాలి. ఇది మనం రైస్లో వేసుకుని పోవడానికి ఉప్పు సరిపోతుంది కానీ ఉప్పు అక్కర్లేదు. వేపుడు చేసుకున్నాం అనుకోండి కొంచెం ఉప్పు పడుతుంది, అందులో పడుతుంది అన్నమాట. అలా చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో కూడా ఉప్పు వేసేసాం కదా అందుకు. వేగిపోయిందండి. మినపప్పు ఎర్రగా ఏగకపోతే జిగురుగా కూడా వస్తుంది, కమ్మదనం ఉండదు, రుచి ఉండదు. ఇలాంటి ఏదైనా మన కూర పోపుకైనా కూడా ఇలా పొడాలి పోపులైనా బాగా వేగాలి. మినపప్పు కానీ మరి అలానే శనగపప్పు కానీ కందిపప్పు కానీ కమ్మదనం రావాలి, మంచి సువాసన రావాలంటే బాగా వేగాలన్నమాట. అది కూడా సన్న సెక మీద. చూసారా కరివేపాకు ఎలా వేగిపోయిందా, అలా వేగిపోయింది అనుకోండి. తేమ లేదు కాబట్టి దీంట్లో రుచి వస్తుంది తప్ప. మరి ఈ పొడి ఎన్ని రోజులు ఉన్నా కూడా ఈ పప్పుల పొడి చాలా బాగుంటుంది, మనం ఏ రకంగా వాడుకోవచ్చు. చూసారు కదా వేగిపోయిందండి. స్టవ్ ఆపేస్తాను. ఇప్పుడు చక్కగా పూర్తిగా చల్లారిపోయింది. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది, లేకపోతే ముద్దలాగా వచ్చేస్తుంది, గింజలాగా నలగదు. ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత మనం చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసి పొడిని చూపిస్తాను మీకు. ఇదిగోనండి, ఇలాగా కొంచెం పొలుకుండాలి తప్ప మొత్తానికి పిండిలాగా పెట్టేసుకోకూడదు. చాలా బాగుంటుంది ఇలా ఉంటేనే. మరి ఇది చక్కగా మనం చెప్తాను. అదేనండి, వర్షాలు పడుతున్నాయి కదా, మరి కారంగా తినాలనిపిస్తుంది. పులుసు కూరలు అయ్యి తినబుద్ధి అవ్వదు, లిట్టిబిట్టిలాగా ఉండేది అంటో నాకు తెలియదండి, ఏమనుకోకండి. ఇలాంటి పొడి వేసుకుని చక్కగా ఇలాగా స్పూను చక్కగా నెయ్యి కానీ పప్పు నూనె కానీ వేసుకుని తింటే మనకి నజ్జు అనేది చేయదు. ఈ వాతావరణం ఇలా ఉంది కదా మసాబుగా, ఆ నజ్జు అనేది లేకుండా మంచిగా శరీరానికి ఉల్లాసంగా మరి వేడిని అందిస్తుంది అన్నమాట. చూసారు కదా, నచ్చింది కదా, ఇంతేనండి. మరి నేను శామదుంపలు వేపుడు చేస్తాను, దీని తర్వాత ఈ పొడి వేస్తాను. ఎలా చేస్తాను అనేది వీడియో పెడతాను, అది కూడా చూడండి. ఇది చూసిన తర్వాత అది కూడా చూడండి. ఇంతేనండి, చూసారు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. చూసిన వారు లైక్ చేయరా.